ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 3వ గదిని అధికారులు తెరుస్తున్నారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ జగన్నాథ్ ట్రస్ట్ ఏవో అరవింద్ పాడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గదిని తెరుస్తున్నారు. ఇక రహస్య గదిలోని సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా విలువైన వస్తువులు కట్షేజా గదికి తాత్కాలికంగా తరలించారు. పూరి శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారం సుమారు 46 ఏళ్ల తరువాత తెరవడంతో అందులోని జగన్నాథుడి సంపదలపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పురుషోత్తముడి భక్తులైన రాజులు సమర్పించిన విలువైన కానుకలు, వజ్ర వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, బంగారు కిరీటాలు ఏ మేరకు భద్రంగా ఉన్నాయనేది నేడు చూడనున్నారు. అందులోని పెట్టెలు, అల్మరాలను ఒడిశా సర్కార్ నియమించిన కమిటీ సభ్యులు తెరిచి సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగారానికి సంబంధించి 3వ గదిని ఈ రోజు తెరవబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, లక్ష్మీదుర్గ, ప్రధానంగా ఏదైతే యావత్ భారతదేశం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరిచేటటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రధానంగా ఇక్కడ 3 భాండాగారాలు ఉంటాయి. ప్రధానంగా ఇప్పటికే 2 భాండాగారాలకు సంబంధించి అది ప్రతి ఏటా కూడా పూరి రథయాత్ర ప్రారంభమైనటువంటి సమయంలో స్వామివారి ఉత్సవానికి సంబంధించి స్వామివారిని అలంకరించేటటువంటి కార్యక్రమంలో భాగంగా 2 భాండాగారాలను యథావిధిగా తెరుస్తూ ఉంటారు. కానీ 3వ భాండాగారంలో ఏముంది ఏంటి అనేటటువంటి దానిపైన ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఆ భాండాగారం తెరిచేటటువంటి ప్రక్రియ ఈ నెల 14వ తేదీన ప్రారంభించారు. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉండేటటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఒకవైపు రథయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి అయిపోయినటువంటి తరుణంలో అప్పుడు పూర్తి స్థాయిలో ఆ భాండాగారం తెరిచేటటువంటి ప్రక్రియను నిలుపుదల చేశారు. ఇదే నేపథ్యంలో మళ్ళీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి 14 మంది కమిటీ ఉందో ఆ కమిటీ మళ్ళీ ఈరోజు ఉదయం 9:15 నుంచి 12:30 మధ్య ఈ ఏదైతే ఈ 3వ రహస్య గది ఉందో దీన్ని తెరిచేటందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే వారంతా కూడా ఆలయంలోనికి వెళ్ళారు. దానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఆలయానికి సంబంధించి గర్భగుడికి ఉత్తర భాగాన 3 గదులు ఉన్నాయి అనేటటువంటిది అక్కడ ఆగమ శాస్త్రం తెలుస్తోంది. ఇదే గదిలో ఉండేటటువంటి 2 గదులకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి లేకపోయినా 3వ గదికి ఏదైతే ఉందో దానిలో నేలమలిగలు ఉన్నాయి, విలువైనటువంటి సంపద, పూరి జగన్నాథ స్వామికి సంబంధించినటువంటి సంపద ఉంది అనేటటువంటి భక్తులు నమ్ముతూ ఉంటారు. అది చాలా ఏళ్లగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు ఆ స్వామికి సంబంధించినటువంటి సంపద ఉంది, మిగిలినటువంటి సంపద ఏమైందో తెలియాలి, లెక్క తెలియాలి అనేటటువంటి డిమాండ్ యావత్తు హిందూ ప్రపంచం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు విశ్వజిత్ రాతే నేతృత్వంలో ఉండేటటువంటి కమిటీ దానిపైన ప్రధానంగా తలుపులు పగలగొట్టి లోపల ఉండేటటువంటి సంపదకు సంబంధించినటువంటి లెక్కను భక్తులకు చెప్పాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి దానిలో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఆ ప్రయత్నం ప్రారంభించారు. అయితే ఎంతవరకు ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అనేటటువంటిది కొంతవరకు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 1978లో ఒకసారి ఈ 3వ గదిని తెరిచేటటువంటి భాండాగారాన్ని తెరిచేటటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి లెక్కను చూపించలేకపోయినారు. దాదాపుగా 70 రోజుల పాటు అక్కడ ఉండేటటువంటి అంటే అప్పటికి కొంతవరకు మాత్రమే గదిని ఓపెన్ చేశారు. అక్కడ ఉండేటటువంటి సంపదకు సంబంధించి లెక్క దాదాపుగా 70 రోజుల పాటు కొనసాగిందని చెప్పి అక్కడ ఉండేటువంటి ఆలయ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు చెప్తున్నాయి. అయితే మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అంటే ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్ళీ పూరికి సంబంధించినటువంటి రహస్య భాండాగారానికి సంబంధించి ఎంత స్వామివారికి నిజమైనటువంటి సంపద ఉంది, దాన్ని రాజులు ఎంత మేర ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది అనేటటువంటి లెక్క తేల్చేటటువంటి పనిని ప్రస్తుతం చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈరోజు ఎన్ని గంటల వరకు దాన్ని సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తారనేటటువంటి దానిపైన ఇంకా ఆలయ కమిటీ కానీ లేకపోతే ఏదైతే ఈ విశ్వనాథ్ రథ్కు సంబంధించినటువంటి 14 మంది కమిటీ ఉంది కానీ దీనికి సంబంధించి ఎవరూ కూడా ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి విధానం ప్రకటించలేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా చారిత్రాత్మకమైన విషయం కాబట్టి ఆ డోర్లు తెరుచుకునేటటువంటి ప్రక్రియలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయనేటటువంటి దానిపైన ఎప్పటికప్పుడు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి మిగిలినటువంటి నిపుణులందరినీ కూడా తీసుకువచ్చి ముఖ్యంగా ఆలయ తలుపులు ఓపెన్ చేసేటటువంటి తరుణంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటటువంటి దానిపైన కూడా మొదటి నుంచి ఒక రకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. దీనిలో భాగంగా స్నేక్స్ ఉంటాయి, పెద్ద ఎత్తున
నాగసర్పాలు ఉంటాయి, అవి దాడి చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట. కాబట్టి ఆ రకంగా నిజంగా నాగసర్పాలు ఉంటే ఆ సంపదను తీసేటటువంటి క్రమంలో వారిపైన దాడి చేస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి, దాంతోపాటుగా వైద్య బృందాలను అక్కడే పెట్టారు, పెద్ద ఎత్తున స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములను అక్కడ పెట్టారు. ఈ క్షణంలో సాధారణ భక్తులకు ఆలయంలోనికి ఎంట్రీ లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల మధ్యలో, అంటే దాదాపుగా సాయంత్రం అవ్వచ్చు, సాయంత్రం లోపల ఆ డోర్లు తెరుచుకొని లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ మాత్రమే ప్రారంభమవుతోంది. ఎంత సంపద ఉంది ఏంటి అనేటటువంటి దానిపైన మాత్రం పూర్తిగా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే ఈ చాలా విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు పూరి జగన్నాథ ఆలయంలోని ఈ రహస్య 3వ భాండాగారంలో ఉన్నాయనేటటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఉంటే వాటిని ఏ రకంగా సేఫ్టీ హై లెవెల్ కమిటీ ఉంది కాబట్టి హై లెవెల్ కమిటీ సూచనల మేరకు వాటన్నిటిని కూడా రహస్యమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక గదిలోని భద్రపరిచి ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది అనేటటువంటిది ఆలయానికి సంబంధించి ప్రస్తుతం ఈ ఏదైతే ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే.